వెల్కమ్ టు 9 వైబ్స్. రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగులు అధికారులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామాలకు మధ్య వారధిగా పనిచేస్తూ వచ్చిన గ్రామ రెవెన్యూ వ్యవస్థ మళ్లీ పునరుద్ధరించేందుకు విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థలను మళ్లీ జీవం పోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తుంది. గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను గతంలో కంటే మరింత పటిష్టంగా తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గ్రామ రెవెన్యూ వ్యవస్థలో పునరుద్ధరణకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని, ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గాని అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయని కొందరు సీనియర్ నేతల అధికారులు వివరించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి స్థాయిలో విధానపరమైన నిర్ణయం తీసుకున్న తర్వాత రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ కార్యక్రమాలు మొదలవుతాయని, అయితే గ్రామాల్లో తిష్టవేసిన ఎన్నో సమస్యలను ప్రభుత్వం గుర్తించిందని, దాదాపు 20 రకాల సమస్యలు, విఆర్ఓ నిర్వర్తించే డ్యూటీలు, బాధ్యతలు అన్ని పెండింగ్ సమస్యలుగా మిగిలిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విషయాలను ఉన్నతాధికారులే కాకుండా రెవెన్యూ శాఖ మంత్రి, చివరకు ముఖ్యమంత్రి కూడా గుర్తించారని, అదేగాక ఎన్నికల సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఎన్నో సమస్యలు వచ్చాయని, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ జరిగి తీరాలని సీఎం చాలా స్పష్టంగా ఆదేశించారని ఆ అధికారులు వివరించారు. అయితే మొన్నటి వరకు మనుగడలో ఉన్న విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ పోస్టులను యథావిధిగా ప్రవేశపెడతారా, లేక ఆ 2 రకాల పోస్టులను కలిసి ఒకే పోస్టుగా సర్దుబాటు చేసి విలేజ్ రెవెన్యూ సెక్రటరీ అనే పోస్టును సృష్టించి నియామకాలు చేశారా అనే అంశాలపై ఇక నిర్ణయం తీసుకోలేదని, ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్ష జరిగి తర్వాత విధానపరమైన ఆదేశాలు వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారని ఆ అధికారులు వివరించారు. అంతేకాక ఇప్పటికే విఆర్ఓ డిజిగ్నేషన్తో పనిచేసిన 5,500 మంది ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేశారని, అంతేకాక సుమారు 22,500 మంది విఆర్ఏలను కూడా ఇతర విభాగాలకు బదిలీ చేశారని, ఇందులో మెజారిటీ ఉద్యోగులను జూనియర్ అసిస్టెంట్లుగా చేసి రెగ్యులర్ జీతం స్కేలు ఇస్తున్నారని, వారందరినీ వెనక్కి పిలుస్తారా, లేక ఆప్షన్ అడిగిన తర్వాతనే వారి ఇష్టానుసారంగా పాత పోస్టులో నియమిస్తారా అనే అంశాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంపై ప్రభుత్వంలో చర్చలు జరుగుతున్నాయని వివరించారు. సాధ్యమైనంత తొందరగా గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించడమే కాకుండా ఆ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే కాకుండా ప్రభుత్వానికి రెండో కళ్ళుగా గ్రామాల్లోని రెవెన్యూ ఉద్యోగులు విధులు నిర్వర్తించే విధానంగా చేస్తామని, అందుకు తగినట్లుగా ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. లేకుంటే గ్రామాల్లో 20 రకాల డ్యూటీలన్నీ పడకేశాయని, అంతేకాక గ్రామాలకు మంత్రులు వచ్చినా, చివరకు కలెక్టర్ వచ్చినా ప్రోటోకాల్ విధులు నిర్వర్తించేవారు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామనే అంశాన్ని ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. గ్రామాల్లో భూముల సమస్యలు పరిష్కారాలు, శాంతి భద్రతల సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు, ధాన్యం కొనుగోలు, సంక్షేమ పథకాల చెక్కుల పంపిణీ, సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసే కార్యక్రమాలు, ఎలక్షన్ డ్యూటీలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, కుల ధృవీకరణ పత్రాలు, ఇన్కమ్ సర్టిఫికెట్లు, బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్లు, ఇసుక మాఫియా ఆగడాలు, మట్టి తవ్వకాలను అరికట్టడం, యాక్సిడెంట్లుగా జరిగిన ఇప్పుడు పక్కా సమాచారం ఇచ్చే నాదుడు లేడని, వ్యవసాయ ఆదాయ పత్రాలు జారీ చేయడం, ఓటర్ల జాబితా తయారీ, సివిల్ సప్లయర్ డ్యూటీలు, రేషన్ షాపుల సమాచారం, ప్రకృతి వైపరీత్యాలు, కరువు కాటకాలు, పంటల నష్టాలు అంచనా వేసేటప్పుడు కీలకమైన పాత్రను పోషించాల్సిన ఉద్యోగులు ఇప్పుడు గ్రామాల్లో ఎవరూ లేరని, ఆ బాధ్యతలన్నింటినీ నిర్వర్తించే విఆర్ఓ విఆర్ఏలు లేకపోవడం మూలంగా అవన్నీ పెండింగ్ సమస్యల జాబితాల్లోకి చేరిపోయాయనే అంశాలను ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తించిందని, అందుకే మళ్లీ గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా వివరించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడం దగ్గర నుంచి వారికి చెక్కులను పంపిణీ చేసే వరకు సంబంధిత గ్రామాల్లో ప్రజలతో కలిసిపోయి
ప్రభుత్వానికి తహసీల్దార్ల దగ్గర నుంచి ఆర్డీఓ కలెక్టర్ల వరకు మార్గదర్శకులుగా బాధ్యతలు నిర్వర్తించేదే వీఆర్ఓ వీఆర్ఏలని. అలాంటి ఉద్యోగులు లేకపోతే ప్రభుత్వానికి గ్రామాలకు మధ్య లింకు తెగిపోయినట్టేనని, అందుచేతనే ఆ వ్యవస్థను పునరుద్ధరించకపోతే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య గ్యాప్ కూడా పెరిగిపోతుందనే అంశాలను ప్రభుత్వ పెద్దలు గుర్తించారని వివరించారు. ఇలా సమాజంలో అత్యంత కీలకమైన పాత్రను పోషించే రెవెన్యూ ఉద్యోగులు లేకపోతే ఎన్ని అనర్థాలు జరుగుతాయనడానికి గత 3 ఏళ్లలో గ్రామాల్లో పేరుకుపోయిన లక్షలాది సమస్యలే ప్రత్యక్ష సాక్ష్యమని ఆ అధికారులు వివరించారు. అందుకే ప్రజలకు అత్యంత చేరువగా ఉంటూ ప్రజలకు చేదోడు వాదోడుగా, ప్రజలకు ప్రభుత్వమే తమ కళ్ళ ముందు ఉంది అన్నట్టుగా విధులు నిర్వర్తించే గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించడమే న్యాయమైన చర్యని తమ ప్రభుత్వం భావిస్తుందని వివరించారు. అందుకే యుద్ధ ప్రతిపాదికన గ్రామ రెవెన్యూ వ్యవస్థ మరింత పటిష్టంగా సేవలందించేందుకు రాబోతుందని వివరించారు. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.